నమస్కారం అండి. సహస్రార చండీ అనే స్తోత్రాన్ని అప్‌లోడ్ చేశాను. అది చూసే ఉంటారు. చూడకుంటే ఒకసారి చూడండి. దాని యొక్క గూఢార్థం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మీరు చూసే ఉంటారు. స్టార్టింగ్‌లో ఓం, ఐం, శ్రీం, హ్రాం, సోం, శ్రీం, ఐం, హ్రీం, క్లీం, సోహో, సోహో, ఓం, ఐం, హ్రీం, క్లీం, శ్రీం, జయ ఇలా ఉంటుంది కదండీ! ఇది ఏంటి అంటే బీజాక్షరాల ఒక సంపుటి. ఈ బీజాక్షరాలు అనేవి ఏంటి అంటే వాటిలో ఒకే ఒక అక్షరం ఉంటాయి. కానీ దాంట్లో దేవుడి యొక్క అంశాలు ఉంటాయన్నమాట. ఒక కాస్మిక్ ఎనర్జీస్ ఉంటాయి దాంట్లో. సో, ఆ ఒక్క అక్షరం ద్వారా ఆ గాడ్‌తో మనం కనెక్ట్ కావచ్చనమాట. సో, ఇక్కడ కూర్పు ఒక్కొక్క దానికి మనకి ఏదైతే ఏ దేవుడినైతే మనం ప్రార్థిస్తున్నామో దానికి సంబంధించినవి కూర్పిస్తారనమాట. ఇక్కడ మనం ఒక్కొక్క దుర్గా అమ్మవారికి సంబంధించిన అంశాల్ని కూర్పిచ్చారు. ఇక్కడ ఈ స్తోత్రంలో పవర్ కోసం. హ్మ్. బీజాక్షరాలు ఉందంటే దాని పవర్ డెఫినిట్‌గా డబుల్ అయిపోద్దనమాట. ఆ లెక్కన. అండ్ ఇంకొక మాట ఏంటి అంటే మీరు చూస్తే సున్నితంగా ఈ అక్షరాల్లో కూడా కొన్ని రివర్స్ ఉంటాయి. రివర్స్ ఉండడం వల్ల ఏంటి అంటే ఏదైనా ఒక అక్షరం రివర్స్ ఉంది అంటే దాని పవర్ డబుల్ అయిపోతుంది అనమాట. ఎఫెక్టివ్ ఇంకా ఎక్కువైపోతుంది. ఆ కంప్లీషన్ కోసం అని చెప్పేసి ఈ ఇలా ఒకటి ఒక సైడ్ అంటే దాని రివర్స్ సైడ్ ఇంకోటి అన్నట్టుగా కనబడతాయి మీకు అక్షరాలు. సో, ఓం అనేది మీకు తెలుసండి ప్రణవనాదం. అది ఆహ్, అమ్మవారు ఆ ఓంకార రూపిణి అన్నమాట. ఓంకారంలో ఉండే రూపం ఆవిడే అనే అంశం మీద ఓం ఫస్ట్ ఆ ప్రణవనాదాన్ని అంటే ఆ ఓం గూడా బ్రహ్మ, మహేశ్వరి, మహేశ్వరులు, శివుడు ముగ్గురు వాళ్ళ విష్ణువు గారు. ఈ ముగ్గురిది కాంబినేషన్ గూడా మనకి ఓంకారం అనే ఒక మీనింగ్ వస్తుంది. ఏంటి అంటే బ్రహ్మవారు క్రియేటర్‌గా, విష్ణువు వచ్చేసేసి సస్టెనెన్స్, శివుడొచ్చేసి డెస్ట్రాయరు. డిసల్యూట్ చేసేసారు. మొత్తం యూనివర్స్ మొత్తం కరిగిచ్చేసేసారు. ప్రళయం వచ్చేసి. అదంతా ఆ ముగ్గురు అంశాలు ఉండేది మళ్ళీ అమ్మవారు, దుర్గమ్మవారు అనేది ఒకటి ఉంది గాబట్టి, ఆవిడ నుంచే ఈ 3 అంశాలు వచ్చాయి అనేది అని అంటారు గాబట్టి, అలా ఫస్ట్ ఆవిడని ముందర ఆ కాస్మిక్ ఎనర్జీ ఎవరైతే ఈ మొత్తం ఈ బ్రహ్మాండాన్ని సృష్టికర్త అయిన ఆవిడని మనం ఫస్ట్ అనుకుంటున్నాం అన్నమాట. ఆ ఎనర్జీని మనం ఇన్వోక్ చేసుకుంటున్నాం. స్టార్టింగ్‌లోనే సెకండ్ వచ్చి ఐం సరస్వతి అమ్మవారు. గాడెస్ నాలెడ్జ్‌కి, ఇంటెలిజెన్సు, క్లారిటీ, కన్‌ఫ్యూజన్‌గా ఉంది ఏం జేయాలని. దానికి క్లారిటీ తెచ్చుకునే దానికోసమని ఆ అమ్మవారిని మనం ముందు ఎవోక్ చేసుకుంటున్నాం. అంటే ఆహ్వానం చేసుకుంటున్నాం. అంటే ఎవోక్ చేసుకుంటున్నాం. శ్రీం అంటే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు. ఆవిడ ఏంటి మనకు తెలుసు డబ్బు, వైభోగం, సోషల్ స్టేటస్సు, అబండెన్సు, లక్కు. హం బీజం వచ్చేసి మళ్ళా లార్డ్ శివాది. అంటే అది గూడా మనం ఏమి ఆహ్, ఎవోక్ చేసుకుంటున్నాము అంటే ప్యూరిఫయింగ్ ఎనర్జీస్ అన్నమాట. ప్రొటెక్షన్ అండ్ ప్యూరిఫయింగ్ ఎనర్జీస్ ఆఫ్ లార్డ్ శివాని. సోమ్ అంటే ఇన్నర్ పీస్‌ఫుల్‌గా ఉండడం, కామింగ్ ఎనర్జీస్ వాటిని మనం అంటే అవి ఉంటేగానే కదండీ బ్యాలెన్స్ ఉండదు లైఫ్‌లో. 24 గంటలు టెన్షన్‌గా ఉండడం కదా! పీసు, కాము ఇలాంటివి ఉన్నాయి అంటే లైఫ్‌లో మనకి ప్రశాంతంగా ఉంటది జీవితం. దానికోసమని ఈ ఐమ్ రీజన్ ద్వారా మనం ఆ ఎనర్జీని ఎవోక్ చేసుకుంటున్నాం. ఇది తెప్పించండి అన్నట్టుగా. శ్రీం అనేది మళ్ళీ దుర్గా అమ్మవారి అంశం. మళ్ళీ దీంట్లో ఏంటంటే స్పిరిచ్యుయాలిటీలో మాకు ఎన్‌లైటన్ చేయించండి అని చెప్పేదానికి. క్లీం అనేది కాళీమాత. తర్వాత హ్మ్. కా కామేశ్వరి అట్రాక్షను, అలా హ్మ్. లవ్వు ఇవన్నీ సంబంధించినవండి. సో, ఏంటంటే మనం ఈ బీజాక్షరం పలకడం వల్ల మాకు ఏదైనా నెగటివిటీ, అబ్‌స్టకల్సు ఒకటే స్టాగ్నెన్సీగా ఉంది జీవితం. ఎక్కడికి మూవ్ కావట్లేదు. ముందు వెనక పోవట్లే అక్కడే ఉంది అనుకునే వాళ్ళకి. ఇదంతటి నుంచి మాకు కొంచెం మూవ్‌మెంట్ వచ్చేటట్టు లవ్ విషయాల్లో గానీ, కొంచెం జీవితం ప్రశాంతంగా ఉండేటట్టుగా, రిలేషన్‌షిప్స్ బాగుండేటట్టుగా, మళ్ళీ అక్కడికక్కడే నిలకడైపోయింది మా జీవితం అనేదాన్ని కొంచెం ముందుకు పోయేటట్టుగా ఉండేది. ఎక్కువ నెగటివిటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని కొంచెం తగ్గించుకునేటట్టుగా ఉండేదాన్ని. వీటన్నిటికి క్లీన్ బీజాన్ని చేస్తాం. సో, అనేదని మళ్ళా మనకుండే ఇంటెన్షన్స్ నాకిది గావాలి అనుకుంటే అది అయ్యేటట్టుగా మాకు ఆ పవర్ ఇయ్యండి. మేనిఫెస్టేషన్ పవర్ మా గోల్స్‌ని గాని, మా డిజైర్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకునేదానికి అన్నట్టుగా. జయ అంటే ఇవన్నీ మనం ఏదైతే మేము ఇది కావాలా అని మేము ఎవోక్ చేస్తున్నామో అన్నిట్లోనూ విజయం కానీ అంటే ఆ అమ్మవారందరిని మేము ప్రేరేపించుకుంటున్నాం. ఇక్కడ ఆహ్వానించుకుంటున్నాం.
అది జయం కానియండి అని చెప్పడం అనమాట. ఈ ఈ ఫస్ట్ స్తోత్రం యొక్క అర్థం. నెక్స్ట్ వచ్చేసేసి ఒక్క చిన్న బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే అండి, ఈ చండీ సహస్రార స్తోత్రంలో చండీ అమ్మవారు ఎవరు అంటే, ఆవిడ దుర్గా సప్తశతిలో ఈ అసురులని డెమన్స్ ని ఫైట్ చేయడానికి పుట్టిన అంశం కదా. సో అంత ఆవిడే అనమాట. లక్ష్మి గాని, సరస్వతి గాని, కాళి గాని, ఇక్కడుండే దేవీ దేవ రూపాలన్నిట్లో ఆవిడే ఉంది అనమాట. సో ఈ స్తోత్రం మనం ఎందుకు పఠిస్తున్నాము అంటే, ఇప్పుడు మనం అష్టోత్తరం చదువుతాం, అది 108 నేమ్స్, ఇది 100 నేమ్స్. ఈ 100 నేమ్స్ లో మనం అమ్మవారి ఒక్కొక్క అంశాన్ని మనం ప్రైజ్ చేస్తున్నాం అనమాట. అదేంటంటే ఆవిడ ఈ స్తోత్రం యొక్క స్పెషాలిటీ వచ్చి దీనిది పవరు, మళ్ళా డబ్బులు, నాలెడ్జ్ ఇవన్నీ యాంప్లిఫై అంటే డబుల్ చేస్తది అన్నట్టుగా కదా. మనకుండే కోరికల్ని తీరుస్తుంది అన్నట్టుగా. సో మన కోరికలను తీర్చి మనకి డబ్బు విషయంలో గానీ, పవర్ విషయంలో గానీ, నాలెడ్జ్ విషయంలో గానీ మనకి సక్సెస్ ఇస్తది. హెల్త్ విషయంలో గానీ అంటే మరి ఈవిడ ఎంత పవర్ఫుల్ ఉండాలి. అవును ఈవిడ ఇంత పవర్ఫుల్, ఆవిడకి మనం ప్రే చేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మనవన్నీ మన కోరికలన్నీ తీరుతాయని మనకొక నమ్మకం వచ్చేది. ఆ విషయం కోసం అని చెప్పేసేసి ఈ స్తోత్రంలో ఎవరైతే ఈ స్తోత్రం రచించారో వాళ్ళు పవర్ఫుల్ ఫార్మ్ ఆఫ్ అంటే సింపుల్ ఫార్మ్ ఆఫ్ అమ్మవారిని కొల్చలేదన్నమాట. ఈ స్తోత్రంలో మీరు చూసారంటే అన్నిట్లోనూ ఆవిడ సూపర్ పవర్ కనిపిస్తుందన్నమాట. ఆ అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే కొంచెం మనం నిదానం చేసుకొని చూడాలి. దానికి కొంచెం టైం అయినా గూడా మీరు వినడానికి ట్రై చేయండి మా. సో, మహాలక్ష్మి అంటే ఆవిడ అమ్మవారి మహాలక్ష్మి. మహా అంటే గ్రేట్. అంతా ఆవిడ పెద్ద అన్నట్టుగా లక్ష్మీ అమ్మవారు. సో, ఆవిడే సుపీరియర్ అన్నమాట. ఈ లక్ష్మి ఎవరైతే డబ్బుకి అధిపతి అయితారో ఆవిడ దానికి అధిపతి అన్నట్టుగా ఆవిడని మనం కొలుస్తున్నాం నువ్వే అమ్మ అనేసి. జగదాద్య విజయే అంటే జగత్తు అంటే వరల్డ్. అద్య అంటే ఆది. ఆది అంటే స్టార్ట్. మొదట. విజయ అంటే అందరిలో కల్లా ఈ ఇక్కడ యూనివర్స్‌లో ఎవరైనా ఉన్నారు, ఈ బ్రహ్మాండంలో ఎవరైనా ఉన్నారు అంటే అందరిలో కల్లా ఫస్ట్ విన్ అయ్యింది నువ్వే. అంటే అందరిలో కల్లా ఫస్ట్ విన్ అయిందంటే ఎవరు? ఆవిడ క్వీన్, అధిపతి అనన్నమాట. ఆవిడ ఒక అథారిటీ. దేనికి అథారిటీ అమ్మవారు అంటే, ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళని శిక్షించేది, ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి ఇంకా బ్లెస్ చేసి వాళ్ళని ముందుకు పోనించి ఇలా ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో బ్రహ్మాండంలో అసురుల వల్ల గానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఈ రోగాలొచ్చో ఏదో అన్నిటిని తగ్గించి కాస్మిక్ ఆర్డర్‌ని రిస్టోర్ చేస్తారు కాబట్టి ఆవిడ అన్నీ మొత్తం ఈ జగత్తునే విజయం అన్నమాట. ఆవిడ సాధించిన ఆవిడ అని చెప్పడం. సురాసుర త్రిభువన నిదానే. సుర అంటే గాడ్స్, అసుర అంటే డెమన్స్, త్రిభువన అంటే 3 లోకాలు, నిదానే అంటే అక్కడి నుంచి ఎవరికి ఆవిర్భవించింది అన్నట్టుగా అన్నమాట. అంటే ఎవరైతే ఈ 3 లోకాల్ని క్రియేట్ చేసిన ఆవిడ అన్నట్టన్నమాట. ఈ ఈ ఈ అమ్మవారు ఎవరు చండీ అమ్మవారు ఎవరంటే ఈ 3 లోకాలు. ఏమేమి ఆ లోకాలు? గాయత్రి మంత్రంలో కూడా చెప్పారు కదండీ. అంటే భూలోకం, భూలోకం, స్వర్గలోకం స్వాహ అట్లాగా. అలాగా ఆ 3 లోకాల్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఈ అమ్మవారు, మన చండీ అమ్మవారు, దుర్గా అమ్మవారు అని చెప్పడం అన్నమాట. దయాంకురే. దయ అంటే కంపాషన్, కైండ్, దయగలిగిన ఆవిడ అన్నట్టుగా. అంకురే అంటే బీజం అన్నమాట. అంటే ఈవిడ నుంచే మొత్తం అసలు దయ అనే దానికి డిక్షనరీలో మీనింగ్ కాదు కదా. సోర్స్ ఎవరు అంటే ఈవిడ అన్నట్టన్నమాట. అంతా దయగల తల్లి అని. తేజో రూపిణి అంటే సర్వ అంటే మళ్ళీ అన్ని దేవుళ్ళు. సర్వదేవ అంటే అందరు దేవుళ్ళలో అందరికన్నా బ్రిలియంట్‌గా అంటే తేజస్సు ఎక్కువగా ఉండే అమ్మ రూపం కలిగిన ఆవిడ ఎవరు అంటే ఈవిడ అని అర్థం. విరంచి సంస్థితే. విరంచి అంటే ఎవరు అంటే, విరంచి అంటే బ్రహ్మదేవుడి యొక్క ఇంకొక పేరమ్మ. సంస్థితే అంటే ఎవరైతే బ్రహ్మదేవుని లోపల నివసించే వాళ్ళు అని అన్నమాట. ఆ అమ్మ ఎక్కడుంటుంది అంటే బ్రహ్మ దేవుడి లోపల ఉంటుందంట ఆవిడ. అంటే ఆయనే క్రియేటర్ అంటే ఆ క్రియేషన్ చేపిచ్చేది ఈవిడ అన్నట్టుగా అర్థం అన్నమాట. నెక్స్ట్ విధి వరదే. విధి అంటే ఎవరు అంటే మన విధి అంటాం కదా. విధి రాతండి అంటాం. ఫేట్, డెస్టినీ అంటాం కదా. దాన్ని ఆవిడ
ఆవిడ రాసేదనమాట. అంటే ఆ వరదానం అంటే ఆవిడే ఇస్తది. ఆవిడే ప్రసాదించే ఆవిడ. అంటే మన విధి ఎలా ఉండాలి అని ఆవిడే డిసైడింగ్ అథారిటీ అన్నమాట. అంటే గుడ్ గాని, బ్యాడ్ గాని 2 గుడ్ అయితే బ్యాడు, బ్యాడ్ అయితే గుడ్డుగా చేసే అధికారం, అథారిటీ ఉండే ఆమె ఎవరు అంటే ఆవిడ అన్నమాట. సో, ఇప్పుడు మనం ఈ పూజ రోజు చేస్తున్నాము. సో, మనకి ఆహ్, మన కొంచెం బ్యాడ్ టైమ్స్‌లో పోతున్నాము. కొంచెం పెయిన్‌ఫుల్ టైమ్స్‌లో పోతున్నాం. అప్పుడు మార్చాలి అని కదా చేస్తామండి ఈ స్తోత్ర పావచనం పఠనం. అప్పుడు ఈవిడ మన విధిని మార్చగలిగే శక్తి ఉన్న ఆవిడ. సో, అప్పుడు మనం నమ్మకం కదా! అవును ఈవిడని గాని మనం రోజు మనం ఆవిడ కేర్‌లో ఉన్నాము. సరెండర్ చేసాం. అమ్మ నువ్వు ఏదో ఒకటి చెయ్యి నా విధి మాతను మార్చు. నాకు ఈ కష్టాన్ని తొలగించు అంటే ఆవిడ చేయగలుగుతుందా లేదా? చేయగలుగుతారు కదా! అలా అన్నమాట. సచ్చిదానంద రూపే. ఇక్కడేంటంటే అండి, ఈ సత్, చిత్, ఆనందం అనే మాట మనం చాలా సార్లు ఇనుంటాం కదండీ. అంటే సత్యం, చిత్తం, ఆనందం. హ్మ్. ఈ 3 కలగొల్పిన ఆవిడ అని దాని యొక్క అర్థం అన్నమాట. అంటే ఆ ప్యూర్ కాన్షియస్‌నెస్ ఎవరైతే ఈ ఈ దీన్ని ఒక ఒక సచ్చిదానందం అనే ఒక ఒక స్టేట్‌లో ఎప్పుడు ఆవిడ ఎవరుంటారు అంటే ఆవిడుంటదనమాట. అంటే నేను ఫుల్ హ్యాపీ అంటే బ్లిస్ అంటే హ్యాపీ మోడ్ అనమాట. అంటే అది ఒక హ్యాపీ అంటే ఏదో ఒకటి జరగడం వల్ల మనం ఏదో ఆనందం కాదు. ఎల్లకాలం ఒక ఒక రకమైన సంతృప్తి కాన్షియస్‌గా, అవేర్‌గా ధర్మం వైపు, న్యాయం వైపుగా ఉండే అదన్నట్టుగా.